రీసెంట్‌గా జగన్‌మోహన్ రెడ్డి మరొకసారి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు ముందు అయితే ఆయన పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఆయన ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి సీబీఐ కోర్టు హైదరాబాద్‌లో ఉన్న నాంపల్లి హైకోర్టు ఆయనకి అనుమతిస్తే గానీ ఆయన మాత్రం ఆ విదేశాలకి వెళ్ళటానికైతే ఆయనకి అర్హత ఉండదనమాట. ఎందుకు అంటే ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్తే మళ్ళీ వస్తాడో రాదన్న అనుమానాలు ఆయన మీద అయితే ఉన్నాయి. అయితే రీసెంట్‌గా సిఐడికి సంబంధించిన కేసు, ఒక లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి అని చెప్పేసి ఒక ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. అలాగే దీనిలో జగన్మోహన్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించాడు అని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి మీద, అటు వాసుదేవరెడ్డి మీద, ఎవరైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడో, అయితే ఇలాంటి ఆరోపణలు వస్తున్న వేళ సిఐడి కేసు నమోదు చేస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్తా అని చెప్పేసి సిబిఐ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ తీవ్రమైన అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ముఖ్యంగా ఆయన మీద కేసులు వస్తున్న వేళ ఆయన విదేశాలకు అప్లై చేశాడు కదా. దీన్ని అయితే టీడీపీ ఏమైనా ఆరోపిస్తుందంటే జగన్ మీద కేసులు నమోదవుతున్న వేళ ఆయన లండన్కి వెళ్ళడానికి చూస్తుండో, లండన్ పారిపోవడానికి చూస్తున్నా అని చెప్పేసి టీడీపీ అయితే ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఆయన కూతుళ్ళు లండన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుసుకునేందుకు వెళ్తున్నారు అని చెప్పేసి వైసీపీ వర్గాల నుంచి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. కాకపోతే టీడీపీ మాత్రం ఆయన లండన్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాలంటే నాంపల్లి కోర్టు ఆయనకు అనుమతి ఇవ్వాలి. కాకపోతే దీన్ని మాత్రం సిబిఐ వద్దంటుందన్నమాట. ఎందుకంటే ఆయన ఇప్పుడు అధికారం కూడా లేదు, ఒకవేళ వెళ్తే వస్తాడో రాడో అన్న భయాలతో సిబిఐ కోర్టు మాత్రం దీనికైతే అబ్జెక్షన్ అయితే చెప్పింది. మరి ఏదేమైనా కానీ కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆయనకి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది. ఏదేమైనా కానీ ఒక్కసారిగా లండన్ మరొకసారి పర్యటన అనేది చాలా ఆసక్తిని రేపుతుంది, ఒక సంచలనంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం తెలియండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.